అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామం అభివృద్ధి చెందుతుందని అన్నపర్తి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఆమనగంటి స్వాతి అమరేందర్ రెడ్డి అన్నారు. ఉంగరం గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. నల్గొండ మండలం అన్నపర్తి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఆమనగంటి స్వాతి అమరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి గ్రామ పంచాయతీ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఉంగరం గుర్తుపై ఓటు వేసి తనను సర్పంచ్గా గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనే అన్నపర్తి గ్రామ పంచాయతీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో పాటు నల్గొండ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర మంత్రిగా ఉండడంతో తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచులుగా వార్డు సభ్యులుగా గెలిస్తేనే గ్రామం అభివృద్ధి చెందుతుందని అన్నారు. గ్రామ అభివృద్ధిని కోరుకునేవారు తన ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పనస సైదులుగౌడ్, ఎదుర్ల శ్రీధర్ రెడ్డి, ఎదుర్ల నర్సిరెడ్డి, ఎదుర్ల శేఖర్ రెడ్డి, ఆమనగంటి శ్రీనివాస్ రెడ్డి, కొండూరు శేఖర్, మామిడి యాదయ్య, మామిడి కృష్ణ, పొగాకు వెంకన్న, బుర్ర శ్రీను, తాడూరి శంకరెడ్డి, మోసంగి యాదయ్య, బోగరి సురేష్, బాణాల సత్తిరెడ్డి, గంట్ల గోపాల్రెడ్డి, గంట్ల సైదిరెడ్డి, పుచ్చకాయల రఘుమారెడ్డి, తోట రామరెడ్డి, భీష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.